వాక్యమే అన్నిటికంటే ముఖ్యమైనది. శరీర రక్తాలు ఇవన్నీ కూడా ముఖ్యం కాదన్న నేను, కానీ అతి ముఖ్యమైనది ఏంటంటే వాక్యమే. ఎందుకంటే బైబిల్ రాస్తుంది యోహాను సువార్తల 1వ అధ్యాయంలో 1వ వచనంలో, ఆదియందు ఎగ్జాక్ట్ గుర్తుపెట్టుకోండి, ఆదియందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. 3 ఆదియందు వాక్యం ఉండెను. ఆది అంటే ఫస్ట్ అంట వాక్యమే ఉందంట. ఏముంది ఫస్ట్? పాటలు ఉన్నాయా? ఏమున్నాయి ఫస్ట్? వాక్యం ఫస్ట్ అండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఒకవేళ నీ దగ్గర వాక్యం ఉంటే, నీ హృదయంలో వాక్యం ఉంటే, నువ్వు ఎవరి దగ్గర ఉన్నట్టు? దేవుని దగ్గర ఉన్నట్టు. ఎందుకంటే వాక్యం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు ఈరోజు జరిగిన ఆరాధనలో అతి ముఖ్యమైన సమయం ఏంది అంటే ఏ సమయము? ఈ సమయం. ఎందుకంటే దేవుడు చెప్తుండే ఏంటంటే వాక్యమే దేవుడై ఉండెను అంటే, ఒకవేళ నీ లోపల వాక్యం ఉంటే నీ లోపల దేవుడు ఉన్నట్టే. ఆ వాక్యం ఎక్కడైతే ప్రచురింపబడతారో, ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయంలో 20వ వచనంలో అదే ఉంది. లాస్ట్ టైం చెప్పింది, నేను మీకు గుర్తుందో లేదు, సిస్టర్కి ఇంకా గుర్తుంది. లాస్ట్ టైం జ్ఞానం గురించి సిరీస్ చేసిన. జ్ఞానం అడగండి అడగండి అడగండి, కొందరు సలకాయ చెప్తారు, మిగతా వాళ్ళు ఊపాలను వద్దని ఆలోచిస్తారు. నిజంగా జ్ఞానం గురించి చెప్తా అడుగుతున్నారు అట్లయితే కొందరు సిస్టర్స్. జ్ఞానం అడగండి, మంచిది. ఈరోజు వాక్యం కూడా మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా జ్ఞానం అడగండి. ఎందుకంటే నేను ఫిక్స్ అయిన ఏంటంటే, మీరు చిన్నపిల్లలు కాదు ఇప్పుడు, అంటే ఎట్లయినా చిన్నపిల్లలు కాదు, వాక్యంలో చిన్నపిల్లలు కాదు. పౌలు అంటాడు ఏమంటాడంటే, చిన్నప్పుడు ఏం పెడతారు? సెర్లాక్ పెడతారు. కొత్తగా వచ్చిన క్రిస్టియన్స్ కూడా, కొత్తగా వచ్చిన క్రైస్తవులకు కూడా మేము ఏం చెప్తామంటే విశ్వాసము, ప్రేమ, కృప ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ ఎదిగిన క్రిస్టియన్స్ ఉంటారా మీలాగా? వాళ్ళకి సెర్లాక్ పెడతామా? మీకు సెర్లాక్ పెడతామా? క్రిస్మస్ రోజు మీ వాళ్ళందరినీ బోడుపల్లి పిలిచి అందరికి సెర్లాక్ పెట్టి పంపిస్తే ఎట్లుంటుంది? బాగుంటుందా? ఈరోజు కూడా నేను సెర్లాక్ పెడతలేను. మీకు ఏం పెడుతున్నా? చికెన్, మటన్. అట్లయితే బైబిల్ ఉంది 16వ అధ్యాయంలో మార్కు సువార్తల, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి, శిష్యులంట వాక్యం ఎక్కడికి వెళ్ళి అక్కడ ప్రకటిస్తానంట, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరగవచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుండెను. ఎక్కడైతే వాక్యం శిష్యులు చెప్పినరో అక్కడ ఏమైందంటే తెలుసా, వాక్యం వీళ్ళు చెప్పగానే సూచక్రియలు వస్తూ ఉన్నాయి అంటే వెనకాల. ఏమొస్తూ ఉన్నాయి అంటే, ఎవరైతే వాక్యం వింటురో వాళ్ళకి స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, ఎవరైతే వాక్యం వింటురో వాళ్ళకి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఎవరైతే వాక్యం వింటురో వాళ్ళకి సమాధానం వస్తుంది. బైబిల్ రాసింది వాక్యము వెనకాల ఏమొచ్చినాయంటే సూచక్రియలు వచ్చినాయంట. మనం ఏం చేస్తాం అంటే వాక్యంని పక్కన పెడతాం, సూచక్రియలు కావాలంటాం. వాక్యం వెనకాల సూచక్రియలు వచ్చినాయి, ముందు సూచక్రియలు వచ్చినాయి. వాక్యం చెప్తా ఉంటే, శిష్యులు వచ్చి వాక్యం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే జీవితాలలో సూచక్రియలు జరిగినాయి అంట. నేను బోడుపల్ల రూతు గ్రంథం లాస్ట్ ఇయర్ మొత్తం నేను రూతు గ్రంథం చెప్పిన. మొత్తం లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ నేను కొంచెమే 4 వారాలను ప్రిపేర్ అయినా, ఇప్పటికీ 13 వారాలు అయింది, ఇంకా ఆ రూతు గ్రంథం అయిపోలేదు. అట్లయితే ఆ రూతు గ్రంథం ఎప్పుడైతే స్టార్ట్ చేసినో, వాక్యం ఎప్పుడైతే ప్రచురింపబడ్డదో ఏమైంది తెలుసా, నేనే ఒక 10 పెళ్ళిళ్ళు అటెండ్ అయినా. రూతు బోయాజ్ పెళ్లి చేసుకోవాలి లాస్ట్కి, వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను ఇంకా చెప్పలేదు రూతు బోయాజ్ ఆడి వరకు వెళ్ళలేదు, వాళ్ళు ఇంకా ప్రేమలో ఉన్నారు ఇంకా రూతు బోయాజ్. కానీ వీళ్ళ పెళ్లి గురించి, నేను రూతు బోయాజ్ పెళ్లి గురించి చెప్తా ఉంటే సంఘంలో ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అవుతా ఉన్నాయి. వాక్యం తర్వాత ఏమొచ్చింది? సూచక్రియలు వచ్చినాయా లేదా? వాక్యం గురించి నేను చెప్తా ఉన్నా ఎప్పటి నుంచో. మా అన్నయ్యకి కూడా 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. మా అన్నయ్యకి పెళ్లి కావాలంటే ఎన్ని సంవత్సరాలు తిరిగినాం? 2 సంవత్సరాలు తిరిగినాం, ఎక్కడెక్కడో తిరిగినాం, వేరే రాష్ట్రానికి కూడా వెళ్ళాం. మేము నియర్లీ బాంబే వరకు వెళ్ళాం అమ్మాయి కోసం. తిరిగినాం, డీజిల్లు కొట్టించుకొని తిరిగి 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 రాష్ట్రం అంతా తిరిగినాం, రాష్ట్రం దాటి పోయినాం. ఇక్కడ చూసిన అమ్మాయి దొరకలేదు. రూతు గ్రంథం స్టార్ట్ చేసినాము, సంఘంలో వాక్యం ప్రచురింపబడ్డది, అమ్మాయి పక్కనే మేడిపిల్ల దొరికింది. వాక్యం వెంబడి సూచక్రియలు వచ్చినాయా లేదా? నిన్న కూడా ఒక పెళ్లి, బోడుపల్లి సంఘంలో ఒక పెళ్లి ఉంటే మేము కర్నూలు వరకు వెళ్ళేసి వచ్చినాం. నిన్న కూడా కార్లో తిరుగుడే అవుతుంది, పెళ్ళిళ్ళు అవుతున్నాడు. లాస్ట్ మంత్ ఒక పెళ్ళి అయింది శ్రేయ సిస్టర్ది. ఈ మంత్ 28th ఒకటి ఉంది, నెక్స్ట్ మంత్ ఉంది. రూతు బోయాజ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు, కానీ మా చర్చిలో పెళ్ళిళ్ళు అయిపోతూనే ఉన్నాయి. అందరూ అంటా ఉన్నారు, అన్నయ్య పెళ్ళికి వచ్చినప్పుడు కూడా అందరు నన్ను అడుగుతా ఉన్నారు ఏంటంటే, శ్రీకాంత్ పెళ్ళి అయిపోయింది. అందరికి ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటంటే, బంటి బ్రదర్ పెళ్ళి ఎప్పుడు? రూతు బోయాజ్ పెళ్ళి, వాళ్ళ పెళ్ళి అయిపోయే లోపల నా పెళ్ళి అవుతుందా? చాలా మంది మమ్మీ దగ్గరికి వచ్చి కూడా అన్నారంటే, ఏమన్నారంటే, మీకు కూడా డౌట్ ఉండొచ్చు, బంటి బ్రదర్ పెళ్ళి ఎప్పుడు అవుతుంది, బంటి ఇంకెప్పుడు చేసుకుంటాడు, ఎందుకంటే మీరు చిన్న ఏజ్లోనే వేసుకుంటారు కదా. నన్ను చూసి, అరే ఇంకెప్పుడు వేసుకుంటావు బ్రదర్ నువ్వు అంటే, సీన్ బ్రదర్ లేడా మసాలా అన్నాడు, ఇంకెప్పుడు వేసుకుంటావు బంటి నువ్వు అని చెప్పి. అట్లయితే మమ్మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా అడిగిరు. ఏం అడిగిరు అంటే, పెద్దోని పెళ్ళి అయిపోయింది, పెద్ద కొడుకుకి 2 సంవత్సరాలు తిరిగి ఆ రాష్ట్రాలను ఎత్తినావు, చిన్నోని పెళ్ళికి తిరగకు, ఎక్కడ తిరగకు. ఎందుకు తెలుసా? వాడు మస్తు షరోడు, వాడే తీసుకొస్తాడని చెప్పిండు. నా గురించి చాలా మంది మమ్మీకి చెప్పిరంటే, ఏమని చెప్పిరంటే, నువ్వు చిన్నోనికి ఎత్కకమ్మా. పెద్ద పెద్దోళ్ళు వచ్చిరు కూడా, ఒక లీడర్ ఒక ఆయన వచ్చిండు, డానియల్ సార్ అని, ఆయన కూడా వచ్చి నా ముంగటనే చెప్తుండేందంటే, నువ్వు పెద్దోని పెళ్ళికి మస్తు చేసినావు అమ్మా, గ్రాండ్గా మంచిగా చేసినావు, చిన్నోని పెళ్ళికి నువ్వేం పట్టించుకోకమ్మా, వాడే తీసుకొస్తాడు. నేను షాక్ అయినా, అరే ఏంది ఏం మాట్లాడుతున్నాడు అంటే, నా గురించి అంతగానం ఏం తెలుసు,
మీకు అందరికీ ఈరోజు చెప్పబోతున్నా, నేను రూతు బాయ్స్ ప్రేమ వివాహం కదా వాళ్ళది, నాది కూడా ప్రేమ వివాహమే. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఎవరు ఆమె చెప్పండి, నాకు ఇది తెలియాలి. ఇప్పుడు ఇది ఇక్కడ చెప్పగానే సులోచనేశ్వరికి వెళ్ళి చెప్పాలి. సులోచన అక్క అక్క ఇగో బంటి బ్రదర్ ప్రేమిస్తుండట, ప్రేమ పెళ్ళి వేసుకున్నాడు. ఎంత ఎక్సైటింగ్ ఉన్నారు కదా, చెప్పాలనా ఎవరు? ఎక్సైటింగ్, వాక్యంలో కూడా ఇంత ఎక్సైటింగ్ ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నేను ఎండ్ అయ్యే వరకు 2 గంటల సేపు చెప్తాను, 2 గంటల సేపు ఇట్లనే ఉండాలి మీరు. నా పెళ్ళి జరిగినప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు అందరూ ఉంటారు. మస్తు ఘనంగా జరుగుతుంది నా పెళ్ళి. నా పెళ్ళి మస్తు ఘనంగా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే పరలోకంలో జరుగుతుంది. నా ప్రియుడు నా కోసం వస్తుండు, బూర శబ్దాలతోని ఏదో తెలుస్తుంది అనుకోరు, నిజంగానే మంచిదేగా. నా ప్రేమ పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో. మనమందరి కోసం ఎవరు వస్తుంది? మన ప్రియుడు వస్తున్నాడు. పాట ఉంటుంది, ఏం పాట? ఆకాశమేఘాలలో అబూర శబ్దాలతో, ఆకాశమేఘాలలో అబూర శబ్దాలతో, వరుడైన యేసు తన బంటి కోసం, వరుడైన యేసు తన బంటి కోసం. మీ పేరు చెప్పుకోండి, హల్లెలూయా. నేను బంటి అనుకున్నప్పుడు మీ పేరు చెప్పుకోండి. వరుడైన యేసు మన అందరి కోసం, వరుడైన యేసు మన అందరి కోసం, వేవేగారా నుండెను, వేవేగారా నుండెను. నా పెళ్లి గురించి నాకే క్లారిటీ లేదు, నేను ఎవరిని వేసుకుంటే నాకు తెలియదు, మమ్మీ చూస్తుంది ఎవరినో ఒకరిని. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో, ఈ ఇయర్ థీమ్ ఏంటంటే భయపడకుండా ఉండే సంవత్సరం. ఇది ఈ సంవత్సరం ఏ సంవత్సరము? భయపడకుండా ఉండే సంవత్సరం. హల్లెలూయా. నేను ఇప్పటిదాకా చెప్పిన 2 గంటలు నేను వాక్యం చెప్తాను. ఎంతమంది భయపడ్డారు? భయపడలేదా? భయపడకుండా ఉండే సంవత్సరం అంట. అట్లయితే ఇయర్ ఆఫ్ నో ఫియర్, భయపడకుండా ఉండే సంవత్సరం ఇది. ఏలే అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. హల్లెలూయా. మనం అందరం అంట భయపడతామంట. ఏం చేస్తాం మనం? భయపడతాం. అటైతే ఆ భయానికి కారణం ఏం తెలుసా? దాస్యపు ఆత్మ అంట. ఇక్కడ క్లియర్గా రాసి ఉంది, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. ఎవరైతే దాస్యపు ఆత్మలో ఉంటారో వాళ్ళు భయపడతారు. భయపడకుండా ఉండే వాళ్ళు ఏ ఆత్మ ఉంటుందంటే తెలుసా? దత్తపుత్ర ఆత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. 2 ఆత్మలు ఉన్నాయి. ఒక ఆత్మ ఏంది? దాస్యపాత్మ. ఇక్కడ ఇది భయపడే స్టేజ్లో ఏమంట మనం? హల్లెలూయా. మనం అందరం భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అంటే, మనం భయపడుతున్నాం అంటే మనకి ఏ ఆత్మ ఉన్నది అంటే జాన్ అంటున్నా, దాస్యపాత్మ ఉన్నట్టు. హల్లెలూయా. వీని మర్చిపోండి కొంతసేపు, వీని పేరు దాస్యం. ఇప్పుడు ఈ దాస్యపు ఆత్మ ఉంటే భయపడతాం, కానీ దత్తపుత్ర ఆత్మ ఉంటే భయపడమంట మనం. నువ్వు భయపడుతున్నావా? భయపడతలేవా? భయపడతలేరా? రేపు ఒకవేళ ఎవరికన్నా అప్పులు కట్టేది ఉందనుకో, ఏమనిపిస్తుంది అప్పుడు? ఆ నోటికి దేవుడే జరిగించి మంచిగా వస్తుంది, లోపల ఏముంటుంది? ఆ దేవుడే జరిగించిన అనేది ఎట్లా వస్తుంది తెలుసు? దేవుడే వణుకుతుంది. నువ్వు మాటలు వస్తాయి బాగానే, లోపల ఏమవుతుంది? భయపడతా ఉంటాం. కారు నడిపేటప్పుడు ఎట్లుంటుంది? ఫస్ట్ నడిపేటప్పుడు అరే అసలు ఇది ఎట్లా నడుపుతారు, ఇంత పెద్దగా ఉంది ఏంది కారు. నేను కూడా ఫస్ట్ కారు నడిపేటప్పుడు మస్తు భయం ఉంటుండే నాకు. అరే ఇంత పెద్ద కారు ఎట్లా నేను నడుపుతా, నేను ముంగట కూర్చున్నా, వెనకాల ఏడదాకుతో నాకే తెలుస్తుంది. ఒక భయం ఉంటుంది స్టార్టింగ్, ఉంటుందా లేదా? ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆత్మ వల్ల. ఇప్పుడు బయటికి వెళ్తే ఒకరు వెళ్ళిరు అనుకో, ఆడ ఒక 10 కుక్కలు ఉన్నాయి అనుకో, ఏమనిపిస్తుంది అప్పుడు? ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆత్మ వల్ల. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకంటే ఈ ఆత్మ ఉండదంట. ఇక ఏముండదు? ఈ ఆత్మ ఉండదంట. అసలు ఈ ఆత్మ ఎక్కడి నుంచి, అసలు భయం ఎక్కడి నుంచో స్టార్ట్ అయిందో చూద్దాం. మనం ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం, ఆ నుంచి మనం వద్దాం అసలు భయం ఎట్లా స్టార్ట్ అయింది మనకని చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయంలో 16వ వచనంలో, అండ్ ద లార్డ్ గాడ్ కమాండెడ్ ద మ్యాన్ సేయింగ్ ఆఫ్ ఎవ్రీ ట్రీ ఆఫ్ ద గార్డెన్ దౌ మేస్ట్ ఫ్రీలీ ఈట్. దేవుడు అంట ఆదాంకి చెప్పిండంట, ఆదాంకి 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంది, ఆదాంతో చెప్పిండంట. ఏమని చెప్పిండంటే, ఓ ఆదామా నీ కోసం అన్ని చెట్లు చేసిన నేను. ఏం చెట్లు చేసిండు? దేవుడు ఆదాంని ఏం చేసిండంటే సృష్టించి ఏదైనా తోటలు వేసిండంట. ఏదైనా తోటలో ఆదాంని పెట్టి ఏమన్నాడంటే, ఓ ఆదామా నువ్వు అన్ని చెట్లు తిను, కానీ ఒక్క చెట్టు మాత్రం తినొద్దు అన్నాడంట. అది ఏ చెట్టు అంటే మనందరికీ తెలుసు ఆ స్టోరీ. ఏ చెట్టు? ఆ చెట్టు మంచి చెడుల జ్ఞానమిచ్చు చెట్టు అంట. ఆదాంకి చెప్పిండు. ఈయన ఆ జాన్నే ఆదాం అనుకోండి. ఆదాంకి నేను ఏం చెప్పినంటే, ఓ ఆదాము, నేను చెప్తా ఉన్నా, నేను దేవునిలాగా చెప్తా ఉన్నా, ఓ ఆదాము నువ్వు తినకు, అన్ని చెట్ల ఫలాలు తిను, కానీ ఒక్క చెట్టు ఫలం తినకు. ఒకవేళ నువ్వు ఆ చెట్టు ఫలం తిన్నావనుకో
నువ్వు చనిపోతావు. ఏమని చెప్పినా నేను ఆదాంకి, ఒకవేళ నువ్వు ఆ చెట్టు ఫలము తింటే, మొదట వచ్చిన ధర్మశాస్త్రం ఇదే, మొదట వచ్చిన నియమం ఇదే, ఫస్ట్ కమాండ్మెంట్, ఫస్ట్ లా ఇదే. ఏమని చెప్పిన అంటే, నేను ఒక ఆజ్ఞ ఇచ్చిన, ఆదాంకు సృష్టించి ఒక ఆజ్ఞ ఇచ్చిన. ఏం ఆజ్ఞ ఇచ్చిన అంటే, మొదట ధర్మశాస్త్రం ఏదంటే, నేను ఫస్ట్ ఏం చెప్పినంటే ఆదాంకి, ఓ ఆదాము, నువ్వు ఏ ఫలమన్నా తిను, కానీ ఒకవేళ నువ్వు నేను తినకూడదు అన్న పండు తిన్నావంటే, ఆ ఫలము తిన్నావంటే నువ్వు నిశ్చయంగా చస్తావు. అంటే నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నా, ఆజ్ఞ నెరవేర్చకపోతే శిక్ష కూడా ఇస్తున్నా. ఏమిస్తున్నా? శిక్ష. చెప్పండి, ఆజ్ఞ నెరవేరకపోతే ఏమిస్తున్నా? స్కూల్లో చిన్నప్పుడు మనం హోంవర్క్ చేయకపోతే ఏమిస్తారు సార్లు? కట్ట తీసుకొని కొడతారు, లేకపోతే వీల్ చైర్ అట్లాంటి, అంటే శిక్ష. అర్థమవుతుందా? నువ్వు తప్పు చేసినావా నీకు శిక్ష ఉంటుంది. అట్లనే ఆదాంకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిండు, ఆ ఆజ్ఞ వెనకాల ఏముంది? శిక్ష. నువ్వు ఒకవేళ ఆదాము నువ్వు ఆ పండు తినకు, ఒకవేళ నువ్వు తిన్నావంటే నీ మీదకి ఏమొస్తుంది? శిక్ష. ఏదెం తోటల నుంచి ఎలగొడతావు, బయట వెళ్ళి చచ్చిపోతావు అని చెప్పి ఆదాం ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చిండట. ఇచ్చినప్పుడు ఏమైంది? దేవుడు ఆజ్ఞ ఒకటే వేలే, ఇంకొకటి కూడా ఇచ్చిండు, అవ్వని కూడా ఇచ్చిండు. ఎవరిని ఇచ్చిండు? అవ్వనిస్తే అవ్వేం చేసింది తెలుసా? బైబిల్ చూద్దాం. ఇప్పుడు ఆదాము చచ్చిపోవాలంటే, ఆదాం దేవుడి నుంచి దూరం కావాలంటే, ఇప్పుడు సైతాన్ ఏం చేయాలి? ఈ ఆదాము ఒక శిక్ష ఉంది, ఒక తప్పు చేస్తే ఒక శిక్ష ఉంది. ఇప్పుడు ఆదాం శిక్ష పొందాలంటే సైతానికి తెలిసి ఏంటంటే ఆదాం పండు తినాలి. ఆదాం ఒక్కనికే ఉంది, ఇది అవ్వకుందా? దేవుడు ఎవరితో చెప్పిండు? ఆదాం ఒక్కనితోనే చెప్పిండు. ఆదాంతో చెప్తుండే ఏమంటుండే అంటే, ఓ ఆదాము నువ్వు ఆ పండు తింటే చచ్చిపోతావు అని. ఇప్పుడు ఎవరు తినాలి పండు? అవ్వ తినాలా, ఆదాం తినాలా? ఆదాం తింటే ఏమవుతుంది? శిక్ష వస్తుంది. అట్లే సైతాన్ ఏం చేస్తుంది అంటే, డైరెక్ట్ ఆదాం దగ్గరికి వెళ్ళకుండా సైతాన్ మాట ఆదాం వినాడు. ఎట్లన్నా మొగోళ్ళు నిజంగా ఎవరు మాట వినారు, కానీ ఎవరు మాట వింటారు? భార్య మాట. భార్య ఎందుకంటే ఒకసారి చెప్పు ఊకోదు, అలుగుతుంది, ఏడుస్తుంది, పుట్టింటికి వెళ్తా అంటది. ఇవన్నీ జరిగే వరకు ఏం చేస్తాడు? సరే నువ్వు చెప్పిందే ఏంటా అంటాను. ఇక ఎందుకు ఈ లొల్లి? నాకు ఇది బయటంతా లొల్లే, ఇక్కడికి వచ్చినా లొల్లే. నువ్వు చెప్పిందే ఇంటా అవ్వా, చెప్పు ఏం చేయాలి నువ్వు చెప్పు, నేను ఇంటా. మీరందరూ అట్లాంటి అవ్వలేనా? మీరందరూ కాదా? నవ్వుతుర్రా? బ్రదర్ చేస్తే చెప్పాలి హలడి, అట్లాంటి అవ్వలేనా? బ్రదర్ భయపడుతున్నారు ఇప్పుడే. ఆదాం పండు తింటే ప్రాబ్లం వస్తుంది కాబట్టి సైతాన్ ఆదాం దగ్గరికి వెళ్ళకుండా అవ్వ నుంచి వెళ్ళింది. ఫస్ట్ అవ్వ దగ్గరకు వచ్చింది. అవ్వ దగ్గరకు వచ్చి, ఓ అవ్వ నీకు తెలుసా ఆ పండు తింటే నువ్వు ఇట్లయితావు అట్లయితావు. దేవుడు ఆ పండు గురించి చెప్పినంటే మంచి చెడులు జ్ఞానమిచ్చు వృక్షం అంట. ఏం జ్ఞానం అది? మంచి చెడులు జ్ఞానమిచ్చు వృక్షం అంట. అందులో ఏముంది? మంచి ఉంది, చెడు ఉంది. ఎప్పుడైతే సైతాన్ చెప్పగానే అవ్వ చూసిందంట, అవ్వ చూడగానే ఎట్లా కనపడదంట, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చి రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు, ఎప్పుడైతే సైతాన్ చెప్పగానే ఆ చెట్టును చూడగానే ఆ పండు ఎట్లా కనపడదంటే ఆహారమునకు, అంటే మంచి దానిలా కనపడ్డది, అందంగా కనపడ్డది, మంచిదిగా అందంగా కనపడ్డది. చెప్పాలంటే దేవుడు ఆ ఒక్క చెట్టునే మంచిదిగా అందంగా చేయలేదు. బైబిల్లో క్లియర్గా రాసింది. ఏమని రాసిందంటే 2వ అధ్యాయంలోనే 9వ వచనంలో ఏమని రాసిందంటే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారంనకు మంచిదియు ప్రతి వృక్షమును ఆ ఒక్క చెట్టునే చేసిండను రాసిండా, లేకపోతే అన్ని చెట్లను అట్లనే చేసిండని రాసిందా? దేవుడు అంట అన్ని చెట్లను మంచిగా రమ్యమైనదిగా చేసిండు, మంచిదిగా చేసిండంట. ఆ తోటలో ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా చూడడానికంట రమ్యంగా ఉన్నాయంట, అందంగా ఉన్నాయంట. కానీ ఎప్పుడైతే సైతాన్ మాటలు ఎప్పుడైతే అవ్వ అయినదో, అవ్వకి ఈ ఒక్క చెట్టే కనపడదంట మంచిగా. ఆ ఒక్క చెట్టే మంచిగా కనపడదంట, ఆ ఒక్క చెట్టే రమ్యంగా కనపడదంట. అంటే చెప్పాలంటే ఆ ఒక్క చెట్లు, అన్ని చెట్లలో మంచి ఒకటే ఉంది, కానీ ఆ ఒక్క చెట్టులో ఏముందంటే చెడు కూడా ఉంది. అన్ని చెట్లలో ఏమున్నాయి? మంచి ఉంది, కానీ ఈ ఒక్క చెట్ల చెడు ఉంది. కానీ సైతాన్ ఏం చేసి, సైతాన్ చెప్పిన మాటలేని చూడగానే ఈ చెట్టులో చెడు కూడా కనపడలేదంట అవ్వకి. బైబిల్లో రాసింది అవ్వ చూసినప్పుడు అంట అది మంచిగానే కనపడదంట, అందులో చెడు కూడా ఉంది. మంచి చెడులు జ్ఞానం, చెడు కూడా అందులో ఉంది. అట్లనే మనం కూడా సైతాన్ ఏం చేస్తుంది అంటే మనల్ని ఎట్లా పడేస్తుంది అంటే, బ్రదర్స్ తాగుతున్నారు అనుకో, డ్రింకింగ్ ఉందనుకో, వాళ్ళకి ఎట్లా కనపడుతుంది అంటే మంచి నీళ్ళు అవన్నీ మంచిగా కనపడే వాళ్ళకి. ఆ బాటిల్ ఎట్లా కనపడుతుంది? రమ్యముగాను చూడడానికి అందముగాను కనపడుతుంది. అందులో ఏముంది? చెడు. ఏముంది అందులో? కానీ ఎట్లా కనపడుతుంది వీళ్ళకి? దేవుడే చేసిండు ఇది, ఎందుకు తాగుతా, దానివల్ల ఏమవుతాయి? గొడవలు అవుతాయి. సైతాన్ ఏం చేస్తుంది అంటే ఇవే చేస్తూ ఉంటాం. మనం ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఇవన్నీ ఫోన్లు ఉంటాయి. మనము సంఘంలో కూర్చోం, గంట సేపు కూర్చోమంటే కూర్చోం, ఇది మంచిదే కూర్చోం, ఈడ గంట సేపు కూర్చోమంటే కూర్చోం, కొంతసేపు అట్లా నిద్రకి వెళ్ళి ఒక కలగనేసి వస్తాం. అదే ఒకవేళ
సీరియల్ డొక్కు సీరియల్ అది. అది ఏ సీరియల్ నాకు తెలియదు, సీరియల్ పేరే డొక్కు. ఆ సీరియల్ వస్తుంది అనుకో, అట్లనే వస్తాం. వాడు డిష్ డిష్ వాళ్ళ ఫేస్ని ఇక్కడొకసారి చెవుని, ముక్కుని, కళ్ళని, మూతిని అన్నీ ఒక్కొక్కసారి చూపెడతా ఉంటాడు. మనం ఇట్లనే వస్తూ ఉంటాం. వాడు ఏం చేయడు, గేట్లోకి వెళ్ళి లోపలికి వచ్చి బాగున్నావా అంటాడు. అదే అర్ధగంట అయిపోతుంది. ఆ అర్ధగంట వాడు ఆడికి వచ్చి ఈడికి వచ్చి బాగున్నావా, ఏమైంది ఈరోజు సీరియల్లా, ఏమైందంటే బాగున్నావా అని అడిగిర్రు. ఏం అడిగిర్రు? ఈడ గంట సేపు మంచిది కదా వాక్యము, ఇది వింటారా? సైతం ఏం చేస్తా, సీరియల్, రోజు సీరియల్ చూడాలి. అది అందముగాను రమ్యమైనదిగాను కనపడుతుంది. అసలైన రమ్యం ఏంది? వాక్యం. అందులో చెడు ఉంది కదా. కొందరు తినేటప్పుడు కూడా ఫోన్లు పక్కన పెట్టి, సైతాన్ ఏం చేస్తుంది అంటే ఈ తాగుడు దగ్గరికి, సీరియళ్ళ విషయానికి, సినిమా, మనం దేవుని పాటలు ఉన్నాయి, ఆ దేవుని పాటలు వాడుతూ ఉంటే చింటూ బ్రదర్ వాడతాడు, సిస్టర్ వాడతాడు, మిగతా వాళ్ళు అందరూ ఓకే మంచిగా ఉంది, ఓకే ఏదో జడ్జి చేసినట్టు కళ్ళు మూసుకొని అట్లనే ఉంటారు. మీ నోర్లు ఉన్నాయి కదా, అదే సినిమా పాటలు మన వాళ్ళని వాడమంటే నా ఫేవరెట్ హీరో యో అది ఏందో కూడా తెలియదు. అదైతే నోటికి ఇష్టం వచ్చినట్టు వాడతాం. మంచిగా వాడుతున్నాడు, రాగాలు తెరుస్తాడు, అదే దేవుని పాటలు వాడమంటే ఇది మంచిదా కదా? ఆ దేవుని పాటలు వాడకాలి రావు. హల్లెలూయా. సైతాన్ ఏం చేస్తుందంటే మనల్ని అందమైనది, రమ్యమైనది చెడు దగ్గరనే చూపెడుతుందంట. మన దేవుళ్ళు కూడా ఎంత మంచి పాటలు ఉన్నాయి. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా హల్లెలూయా. ఇట్లాంటి పాటలు వాడమంటే రావు. కానీ సైతాన్ ఏం చేస్తుంది? వేరే పాటలు వాడిపిస్తూ ఉంటుంది, వేరే పాటలు వినిపిస్తూ ఉంటుంది. ఎంత టైం అని నేను ఏం కాదు, కానీ అదికి వెళ్తే ఏమవుతుంది? చెడు ఉందా మంచిగా ఉంది అక్కడ? ఎప్పుడైతే అవ్వ పండు తిన్నదో, ఈ ఆదాంకి నేను ఏమేం చెప్పినా, దేవుడు ఏమని చెప్పిన అంటే నువ్వు ఆ పండు తింటే చనిపోతావని. అట్లయితే ఎప్పుడైతే ఆ అవ్వ చూసిందో, ఆ చెడు దాన్ని చూసిందో, తిన్నది. అవ్వ తిన్నప్పుడు ఏమైందని బైబిల్లో రాయలేదు, బైబిల్లో క్లియర్గా రాసింది. అవ్వ ఎప్పుడైతే ఆ పండు తిన్నదో అవ్వకేం కాలే అంట. ఎందుకంటే ఆజ్ఞ వరకు వచ్చింది, అవ్వకు వచ్చిందా ఆదాంకి వచ్చిందా? ఆదాంకి వచ్చింది కాబట్టి బైబిల్లో క్లియర్గా రాసింది. ఆ వచనం చూపెట్టి ఒకసారి. 3వ అధ్యాయంలో 6వ వచనంలో, అండ్ వెన్ ద వుమెన్ సా దట్ ద ట్రీ వాజ్ గుడ్ ఫర్ ఫుడ్. ఇక్కడ రాసింది, చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని. ఆల్రెడీ ఆమె తిన్నదంట, కానీ ఆజ్ఞ ఎవరి మీద ఉంది? శిక్ష ఎవరి మీద ఉంది? అందుకోసమే అవ్వ తిన్నా కానీ ఏం కాలేదు. ఎవరు తిన్నారు ఫస్ట్? ఆదాం తిన్నాడా, అవ్వ తిన్నదా? అవ్వ తిన్నా కానీ అవ్వకేం కాలేదు. అవ్వ తిన్నప్పుడు పాపం రాలేదు, అవ్వ తిన్నప్పుడు శిక్ష రాలేదు. ఎందుకంటే ఆజ్ఞ ఎవరి మీద ఉంది అంటే ఆదాం మీద ఉంది. అందుకోసం అవ్వ తిన్నదంట, ఏం కాలేదు. కానీ తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఎప్పుడైతే అవ్వ తిని ఇగో తిను అని చెప్పించిందో అప్పుడు ఏమైందంటే అతడు కూడా తినను. అప్పుడు తిన్నప్పుడు ఏమైందంటే తర్వాత వచనంలో ఉంటుంది, ఏమని రాసిందంటే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయంట. వారిద్దరు కళ్ళు తెరవడం, వారు తాము దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడం చేసుకొని. ఎప్పుడైతే వాళ్ళు ఆ పండు తిన్నారో ఏమైందంటే, ఎప్పుడైతే ఆదాం ఆ పండు తిన్నాడో ఆదాంకి ఇప్పుడు ఏమైందంటే, ఈయనకు తెలుసు ఒకటి ఏంటంటే ఈయన మీద ఒక ఆజ్ఞ ఉంది. ఈ ఆదాం మీద ఒక ఆజ్ఞ ఉంది. ఏం ఆజ్ఞ అంటే, నువ్వు ఎప్పుడైతే ఆ పండు తింటావో నువ్వు చనిపోతావు అని చెప్పి. ఇప్పుడు ఆదాం ఏ స్టేజ్లో ఉంటాడు? భయపడతా ఉంటాడు. ఏ స్టేజ్లో ఉంటాడు? ఎందుకు? శిక్ష వరకు ఉంది ఆదాంకు ఉంది కాబట్టి. ఆదాం ఇప్పుడు భయపడే, అంటే ఫస్ట్ భయం ఎక్కడ వచ్చిందంటే ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఆ ఆజ్ఞను గుర్తు చేసుకోండు. ఎవరు? ఆదాం. భయపడ్డాడు. అరే దేవుడు చెప్పిండు, ఏమని చెప్పిండంటే నువ్వు ఆ పండు తింటే చచ్చిపోతావని. నేను ఇప్పుడు పండు తిన్నా, నాకు చావు వస్తుంది అని చెప్పి ఆదాం ఏం చేసిండంటే ఒక చెట్టు వెనకాల వెళ్ళి దాచుకుండంట. దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, రోజు వచ్చి మాట్లాడినట్టే దేవుడు ఒక రోజు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే దేవుని మాట స్వరము, ఓ ఆదామా నువ్వు ఎక్కడా, ఓ ఆదామా నువ్వు ఎక్కడా అంటా ఉంటే ఆదాం మాత్రం వెనకాల నుంచి, చెట్టు వెనకాల నుంచి, దేవా నిన్ని స్వరం విన్నా నాకు భయం అవుతుంది అంటాడు. ఎందుకు? తప్పు చేస్తే ఏమొస్తుంది? ధర్మశాస్త్రం బ్రేక్ చేస్తుంది, దాన్ని ఏమంటారు? ఆజ్ఞ అతిక్రమిస్తే. ఆజ్ఞని
అతిక్రమిస్తే ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. ఆదాంకి తెలుస్తుంది. ఆదాం భయపడడం స్టార్ట్ చేసిండు. నేను కూడా చిన్నప్పుడు స్కూల్లో మా సార్ హోంవర్క్ ఇస్తాడు కదా, హోంవర్క్ ఇచ్చినప్పుడు నేను చేయకపోతుండే, నాకు బుక్స్ లేకపోతుండే, ఎట్లనో అట్లా నాకు ఆడుకోవడం ఇష్టం ఉంటుండే, ఏదో ఒక పని నా తప్పు చేసిన, నేను హోంవర్క్ చేయలే, నేను అంత మంచివానేం కాదు, అంత టాపర్ ఏం కాదు, చిన్నప్పుడు హోంవర్క్ చేయలేదు. అలాగే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తానా, స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ బెంచ్ మీద కూర్చుంటా, సార్ కొడతాడు నాకు తెలుసు, సార్ ఖచ్చితంగా కొడతాడు, కట్టె తీసుకొని వచ్చి కొడతాడు. అలాగే సారు ఆ పీరియడ్ వస్తుంది అంటే సార్ వాయిస్ వినపడుతుంది మాకు, ఆ పక్కన టీచర్లతో కొడుతున్న మాట్లాడుతుంటే నాకు కాలు చేతులు వణుకుతూ ఉంటాయి. ఎందుకు నేను ఏం చేసినా, ఒక వర్క్ చెప్పిండు సార్, ఒక ధర్మశాస్త్రం ఒక ఆజ్ఞ ఇచ్చిండు, నువ్వు హోంవర్క్ చేసుకురమ్మని, చేయకపోతే ఏమవుతుంది నీకు శిక్ష వస్తుందని చెప్పిండు. ఆ శిక్ష నేనేం చేసిన, నేను చేయకుండా వచ్చినాడికి ఆ సార్ వాయిస్ వినగానే నాకేమైంది, భయం స్టార్ట్ అయింది. సార్ లోపలికి వచ్చేస్తాడు, వచ్చినాక అందరినీ కొడుతూ ఉంటాడు, లైన్గా కొడుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతూ ఉంటుంది, భయం స్టార్ట్ అవుతుంది, నాకేదో అవుతుంది అని భయం అవుతుంది కదా. అట్లనే ఆదాంకి కూడా అంటే భయం స్టార్ట్ అయిందంట. ఆజ్ఞ అతిక్రమించింది కాబట్టి దేవుడు ఏమనంటే, నువ్వు బయటికి వెళ్ళిపో, ఏదో తేటల నుంచి బయటికి వెళ్ళిపోయి నువ్వు చనిపోతావు బయట అని చెప్తాడు. ఆదాము నుంచి అవ్వ తీయబడ్డది కాబట్టి అవ్వకి కూడా ఆ మరణం వచ్చింది. అవ్వ ఇంకా ఆదాం పిల్లలకు కూడా ఆ మరణం వచ్చింది. ఆదాము చేసిన తప్పుకి అందరికి ఏమొచ్చింది, ఆదాం నుంచి వచ్చిన భార్యకి అవ్వకు వచ్చింది ఆ మరణము. ఆదాం పిల్లలు అంటే కయ్యూను ఏబేల్ తర్వాత తరతరాలకి ఆ మరణం వస్తూనే ఉంది. ఆ పాపమునకు జీతం ఏమొచ్చింది, మరణం. ఆదాం లోపలికి వచ్చిన పాపము అవ్వకు వచ్చింది, పిల్లలందరూ కూడా వచ్చేసిందంట. ఆస్తులు వంచినట్టు ఆదాం పాపాలని వంచిండు అందరికీ. ఏం చేసిండు ఆదాము, ఆస్తులు వంచుతారు కదా తల్లిదండ్రులు, ఆదాం ఏం వంచిండు పిల్లలకి, పాపాలు వంచిండు, మరణం వచ్చేస్తుందంట. కానీ అందరి మీదకి ఇప్పుడు ఏంటంటే ధర్మశాస్త్రం లేదు, ఏం లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంటేనే శిక్ష ఉంటుంది, పాపం ఉన్నా కానీ ధర్మశాస్త్రం ఉంటేనే శిక్ష ఉంటుంది. మరణమైతే అందరికి వస్తుంది, పాపం జీతం మరణమైతే అందరికి వస్తుంది, కానీ ధర్మశాస్త్రం లేనందుకు శిక్ష ఎవరి మీదకి వస్తలేదు. అట్లయితే అందరు ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అప్పుడు దేవుడు కొన్నిసార్లు చూసి ఏం చేస్తాడంటే, నోవా టైంలల్లో జలములు వచ్చి ముంచేస్తే అగ్ని పైనుంచి వచ్చి కాల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే శిక్ష లేదు, పాపాలు చేస్తూ కానీ శిక్ష లేదు. మరణం ఎప్పుడో వస్తుంది, కానీ మనుషులు ఎక్కువ రోజులు బతుకుతారు, పాపాలు చేసుకుంటూనే ఉన్నారు. అలాగే ఈ పాపంని కంట్రోల్ చేయడానికి దేవుడు ఏం చేసిండంటే మోషేని వాడుకుండు. ఎవరిని వాడుకుండు, మోషేని వాడుకుండు. ఆదాంకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చిండు, ఒక ఆజ్ఞ ఇచ్చినందుకే మస్తు భయపడి ఆగమై ఏదైనా తోటలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయాడు. అలాగే మోషే ఎన్ని తీసుకొచ్చిండు తెలుసా, మన కోసం 10 ఆజ్ఞలు తీసుకొచ్చిండు. ఒకదానికే అంత ఆగమైతే, అంత భయపడితే 10 ఆజ్ఞలు తీసుకొచ్చిండు. ఎవరు, మోషే ఎన్ని తీసుకొచ్చిండు, 10 ఆజ్ఞలు తీసుకొచ్చిండు. ఇంకెంత భయం ఉంటుంది. దేవుడు చెప్పిండు, ఇందులో ఒక్కటి చేయకపోయినా నువ్వు చచ్చిపోతావు, నువ్వు అందరికి చెప్పేసిండు. ఇది అందరికి వచ్చేసింది ఇప్పుడు. అప్పుడు ఆదాంకి ఒకరి మీదనే ఉండే, కానీ ఇప్పుడు అందరి మీదకి వచ్చేసింది. ఏంటంటే నువ్వు ఇందులో ఒక్క ఆజ్ఞ అతిక్రమించిన కానీ నీకు చావు వస్తుంది. ఎట్లుంటుంది అంటే ఆజ్ఞలు ఎట్లుంటాయి అంటే, నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇట్లా ఉండాలి, అట్లుండాలి, అది ఇది అని ఎన్ని ఉంటాయి అంటే అవన్నీ మనుషులు చేసేటివి. మనకు తుమ్మొచ్చినప్పుడు ఏం చేస్తాం, తుమ్మొచ్చినప్పుడు మనం పాపలం కాబట్టి మనం ఏం చేస్తాం, పాపమే చేస్తాం. తుమ్ము ఆపుకో, లేకపోతే నేను చెంప మీదకి వెళ్ళి కొడతా అంటే ఏమంటారు, ఆగదురా, తుమ్ము ఆగదే, నేను ఎంత చేసిన ఆగదే. కొన్ని ప్లేస్లలో మనం మాట్లాడకుండా ఉండాలి, కానీ తుమ్ము వస్తుంది ఆ టైంలో, ముక్కును విండుకుంటాం, అయినా ఆగదు. అది భయం స్టార్ట్ అవుతుంది. అరే నేను తుమ్మొద్దు అన్నాడు, తుమ్మితే నన్ను కొడతా అన్నాడు, నా ముక్కును విండుకుంటా కానీ నేను తుమ్మను. అప్పుడు మనుషులందరికీ 10 ఆజ్ఞలు కూడా అట్లనే అనిపించినాయి. అరే నాకు తుమ్ము వస్తుంది, కానీ దేవుడు తుమ్మొద్దు అంటాడు, తుమ్మితే నేను చంపేస్తా. ఇక మనుషులకు అర్థమైతే లేదు. ప్రతి ఒక్కరు ఎందుకంటే హచ్చి అన్న మీరు అయిపోయింది వాళ్ళ పని. అంటే తుమ్ము వచ్చేంతసేపు వాడు భయపడుతూనే ఉంటాడు. దేవుని దగ్గరకు ఎవరైనా రాగలుగుతారా? ఎందుకు మనుషులందరికీ ఏమొస్తుంది, తుమ్ము రాని మనిషి ఎవరైనా ఉండా? పాపం చేయని మనిషి కూడా లేడు. ధర్మశాస్త్రం పాపం చేయొద్దని చెప్తుంది. అట్లయితే ఈ మనిషి ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి తుమ్మిండో మనిషికి భయం అయిపోయింది, ఇక నా పని అయిపోయింది. ఒక్క ఆజ్ఞున్న ఆదామే అట్లా ఆగమైతే 10 ఆజ్ఞలు ఉన్నాయి నాకు, ఇంకా నన్ను దేవుడు ఏం చేస్తాడు అని చెప్పి మనుషులందరూ కూడా ఆగమైపోయారంట. అందరికీ భయాలు వచ్చేసినాయంట. ఇప్పుడు లోకంలో కూడా అందరికీ భయాలు ఎందుకునే తెలుసా, ధర్మశాస్త్రం వల్లనే. మనం ఏ తప్పు చేసినా కానీ మనకు భయం ఒకటి వచ్చేస్తుంది. మనం నిజంగా ఇక్కడ ఉన్న మనందరికి కూడా, మనం ఏదన్నా ఈరోజు ఒక తప్పు జరిగిందనుకో, మీకేమైనా చెడు జరిగింది, అప్పుడేం థాట్ వస్తుంది, ఏదో ఒక టైంలో ఏమనిపిస్తుంది, నేను ఏదో తప్పు చేసిన. ఇది ఎవరికి రాదా? మన పక్కింట్లో గొడవ పడుకుంటే నా వల్ల ఏమన్నా అయినట్టుంది, నేను ఏదో తప్పు చేసిన. మన చుట్టుపక్కల ఏమైనా అయినా కానీ, అంటే మన అన్నకు, మన తమ్ముడికో, అక్కకో, చెల్లి అంటే నేనేదో తప్పు చేసిన కాబట్టి మనకు అట్లా అయినా. మనం ఏం చేస్తామంటే ఆ తప్పును మన మీద వేసుకుంటాము. మన ధర్మశాస్త్రం హృదయాలలో ఉండిపోయింది మనందరికీ.
ఏ తప్పు చేసినా కానీ మనుషులందరూ ఏ తప్పు, అందుకోసం పాస్టర్లు కూడా ఏం చెప్తారంటే, ఆ మనుషులందరూ అదే నమ్ముతారు కాబట్టి పాస్టర్లు కూడా ఆకట్టుకోవడానికి ఏం చెప్తారంటే, ఓ నువ్వు దేవునికి విరోధంగా ప్రవర్తించినావు, నువ్వు పాపము చేసినావు కాబట్టి నీకు దేవుడు శిక్ష విధించునుగాక అనగానే అవును కరెక్టే, నేను అదే నమ్ముతున్నా, పాస్టర్ కూడా అదే చెప్పిండు. నీకెందుకు ఈ శ్రమ ఉందో తెలుసా, ఎందుకు ఈ అప్పు ఉందో తెలుసా, నువ్వు చిన్నప్పుడు చేసిన పాపం వల్ల. ఎందుకు నీకు ఈ బాధ ఉందో తెలుసా, మీ తాత చేసిన పాపం వల్ల. చెప్తారా లేదా? గ్రహాల వాళ్ళ దగ్గరికి వెళ్తానైతే మీ తాత ముత్తాతలు ఒక పామును చంపిండంట, నాకు సర్పఖండం ఉందంట, పాము వచ్చి నన్ను ఎప్పుడో ఒకసారి కాటేస్తుందంట. ఎందుకు తెలుసా, మా తాత ఒక పామును చంపిండంట. మా తాత ఏ పామును చంపిండు, ఆ పాము మస్తు పగబట్టింది, చచ్చిపోయి కూడా పగబడుతుంది అది. ఈ గ్రహాలు చెప్పేటప్పుడు ఇట్లా అంటే మనకు కూడా లోపల ఎన్నో ఒక దగ్గర ఏమనిపిస్తుంది అంటే, మనం తప్పు చేసినాం అనుకో ఏదో ఒకటి ఆగమవుతుంది మనకి, అనిపిస్తుందా లేదా? మీరు అబద్ధం ఆడుతుర్రా? అందరికి అనిపిస్తుంది. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, అరే నేను ఏ తప్పు చేసినా, ఎందుకు నా లైఫ్ ఇట్లా అవుతుంది, దాన్నే కర్మ అంటాం మనం. తెలుగులో ఏమంటారు దాన్ని? జన్మ కర్మ పాపాలు అని చెప్పి. నువ్వు ఏ కర్మ పాపాలు చేసినావు అంటే, ఆజ్ఞ ఒకటి ఉంది మనందరికీ, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలను నెరవేరుస్తలేం కాబట్టి మనకు అన్ని శ్రమలు వస్తూ ఉన్నాయి. అదే నమ్ముతారు ఈ పాత నిబంధన ప్రజలందరూ కూడా, అదే నమ్ముతా ఉన్నారు. ఏంటంటే మనం పాపం చేసినామా మనం చావాలి, మనం పాపం చేసినామా మనకు శ్రమలు వస్తాయి అన్నీ. చాలా మంది కూడా హాస్పిటల్ మీద బెడ్స్ మీద ఉన్నప్పుడు, వాళ్ళు చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు ఏంటంటే, నేను ఏ తప్పు చేసినో. వాళ్ళు అన్నప్పుడు పాపాలు ఒప్పుకుంటారు తెలుసా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి పిలిచి, అరే నేను చేసిన కదా, సారీ అయిపోయింది, నేను చనిపోతున్నా. అప్పుడు వాళ్ళు పాపాలే గుర్తు చేసుకుంటారు అన్నీ. ఎందుకంటే మనుషులందరికీ డిఫాల్ట్గా ఈ ఆత్మ ఒకటి ఉంది, ఏంటంటే తప్పు చేసినామా శిక్ష అనుభవించాలి, తప్పు చేసినామా శిక్ష అనుభవించాలి, తప్పు చేసినామా శిక్ష అనుభవించాలి. ఒక టైం వరకు, ఒక టైం వచ్చిందంట. ఒకసారి ఏమైందంటే, ఒక ఆమె ఏం చేసిందంటే వ్యభిచారంలో పట్టుబడ్డదంట. ఒక స్త్రీ, ఒక వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ ఆమెను రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి. ఆమెను పట్టుకొని రోడ్ల మీదకి తీసుకొస్తున్నప్పుడు ఆమె మనసులో ఏమని ఉంటుంది, అరే నన్ను చంపేస్తారు, భయం ఒకటి స్టార్ట్ అవుతుందిగా. ఆమెను ఇప్పుడు చంపేయాలి, అరే నేను తప్పు చేసిన, అందరు ముంగట. ఆమెకు ఒకవేళ పిల్లలు ఉంటే ఆ పిల్లలు చూస్తారు, భర్త ఉంటే భర్త చూస్తాడు, నా కుటుంబాలు చుట్టాలందరూ చూస్తారు, అందరు ముంగట నన్ను చంపేస్తారు. భయం ఒకటి స్టార్ట్ అయింది, నాకు శిక్ష వచ్చేస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్తుంది, పాపము చేస్తే శిక్ష అనుభవించాలి, పాపము చేస్తే శిక్ష అనుభవించాలి. అట్లయితే ఆ టైంలో అంటే ఒక స్త్రీని పట్టుకురంట, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. ఒక స్త్రీని పట్టుకొని ఆమెకు కూడా ధర్మశాస్త్ర ప్రకారం ఏంది, పాపం చేస్తే ఏం చేయాలి, శిక్ష, మరణం. ఇప్పుడు ఆమెకు లోపల భయం స్టార్ట్ అయిపోవచ్చు, నన్ను చంపేస్తారు, నన్ను చంపేస్తారు, నన్ను చంపేస్తారు, అయ్యో ఎందుకు ఈ పాపం చేసిన. చాలా మంది కూడా పాపం చేసేటప్పుడు తెలియదు, కానీ పాపం చేసినాక అనుకుంటారు, అరే ఎందుకు నేను ఈ పాపం చేసిన, అరే నేను సంఘానికి ఎందుకు వెళ్ళలేదు, అసలు ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయింది. ఆమె కూడా అనుకోవచ్చు, నేను ఎందుకు ఈ పాపం చేసిన, నా ఎందుకు ఇట్లా అయిపోయింది. ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా ఆమెను రాళ్ళతో కొడితే చచ్చిపోయేదేమో, కానీ ఆమెను ఎవరి దగ్గర తీసుకొచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చారంట. వాళ్ళు చేసిన తప్పేందంటే, డైరెక్ట్ ధర్మశాస్త్ర ప్రకారం ఏనో ఒక దగ్గర రాళ్ళు తీసుకొని కొట్టాలి, కానీ వాళ్ళు చేసిన తప్పేందంటే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చిందంట. యేసు ప్రభు వాక్యం చెప్తా ఉంటే యేసు ప్రభు దగ్గరికి ఆమెను తీసుకొచ్చి, యేసు ప్రభు ప్రేమమయుడు కదా, అట్లయితే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి యేసు ప్రభు అంటారు, ఇగో ధర్మశాస్త్రం చెప్తుంది కదా ఇట్లాంటి వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలని, నువ్వేం చెప్తావు ఇప్పుడు? ధర్మశాస్త్రం ఏం చెప్పింది, ఇట్లాంటి వాళ్ళని కొట్టాలి అంటే. ఆమె తుమ్మినట్టుగా, ఆమె తుమ్మింది, ఇప్పుడు ఏం చేయాలి? ఈమెని చెప్పింది ఎవరు? ఫస్ట్ ఆ ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? దేవుడే. ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన వాడే అక్కడ ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలి అక్కడ ఉన్నప్పుడు? ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ఒకవేళ నేను లేట్ చేసినా కానీ మీరు రాళ్ళు తీసుకొని, అట్లాంటి వాళ్ళు దొరికితే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయండి అంటాడు దేవుడు. ఇప్పుడు యేసుప్రభే ఉండు, ఆ దేవుడే ఉండు, ఆ దేవుడు ఇప్పుడు కొట్టి చంపేయాలి ఆమెని. అట్లయితే ఆమె భయపడతా ఉంది. అక్కడ వాళ్ళందరి మధ్యలో ఆమెను తీసుకొచ్చి పెట్టిరంట, మధ్యలో పెట్టి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈమెను ఏం చేస్తావు, ఇప్పుడు నువ్వేం చేస్తావు ఈమెని అని అడిగినప్పుడు యేసుప్రభు ఏం చేసినంటే, యోహాను సువార్త తీద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంది, ఆయన నేరము మోపవాలని ఆయన శోధించు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయించినాను. వాళ్ళందరూ అన్నప్పుడంట యేసుప్రభు వంగి ఏదో రాస్తున్నంట. రాసి ఏమంటున్నంటే, వారు ఆయన పట్టువదలకు అడుగుచున్నప్పుడు ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పాను. రాయి వేయొద్దని చెప్పలేదు. ఇప్పుడు ఈమె తుమ్మిందని చెప్పి మీరు అర్థం చేసుకోండి, నేను తుమ్మినా అన్నప్పుడల్లా పాపం చేసేదని. ఈమె తుమ్మిందని చెప్పి మీరు రాళ్ళు తీసుకొని కొడతామంటారు కదా, మీలో ఎవరు తుమ్మకుండా ఉన్నారో వాళ్ళు కొట్టండి. ఇక్కడ ఎంతమంది తుమ్మకుండా ఉన్నారు ఇప్పుడు వరకు? తుమ్మిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొందరు చెప్తలేరు హల్లెలూయా అని. దేవుడు కూడా అదే అన్నాడు, ఈమె తుమ్మిందని చెప్పి ఈమె పాపం చేసిందని మీరు రాళ్ళు తీసుకొని కొడుతారు కదా, మీరు ఎవరో పాపం చేయలేదు, ఎవరో ముంగట రండి ఒకసారి అన్నాడు. అనగానే బైబిల్లో రాసింది, పెద్దోళ్ళ నుంచి వెళ్ళిపోయారంట. ఫస్ట్
ముసలోళ్ళకి తెలుసు వాళ్ళు ఎన్ని పాపాలు చేసారు. పెద్దోళ్ళు ఎందుకంటే మనుషులు పెరుగుతున్న కొద్దీ పాపాలు పెరుగుతూ ఉంటాయి. పెద్దోళ్ళ నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోయారంట, చిన్నపిల్లలు లాస్ట్ వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయాక యేసుప్రభు ఏం చేయాలి ఇప్పుడు? ధర్మశాస్త్ర ప్రకారం కొట్టాలే కదా ఆమెను. యేసుప్రభు ఏం చేసింది చూడు, ఆ ధర్మశాస్త్రం ఉందా? వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయలు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. ఇప్పుడు యేసుప్రభు ఒకడే ఉన్నాడు, ఆ స్త్రీ ఒకతే ఉంది, ఇద్దరే ఉన్నారంట. యేసు తల ఎత్తి ఆమెను చూచి, అమ్మ వారెక్కడ ఉన్నారు? నిన్ను కొట్టడానికి వచ్చిన అందరూ ఏరి అని అడిగినప్పుడు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? నువ్వు కరెక్టే తుమ్మినవు, నువ్వు కరెక్టే పాపం చేసినావు, పాపం చేసిన ధర్మశాస్త్ర ప్రకారం ఏంది? శిక్ష అనుభవించాలి కదా. శిక్ష విధించడానికి ఎవ్వరు లేరా నీ దగ్గర అంటే ఆమె ఏమన్నా తెలుసా? అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు తప్పు చేసి యేసుప్రభు దగ్గరకు వస్తావో నీకు శిక్ష విధింపే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే నీ శిక్షను ఎవరు తీసుకుంటారు? యేసుప్రభు తీసుకుంటాడు. నువ్వు తప్పు చేసినా శిక్ష ఎవరి మీదకి వెళ్తుంది? అందుకోసం అంటుండే శిక్ష విధించే వాళ్ళు ఎవ్వరు లేరు అంటే ఆమె లేదు అనను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఇప్పుడు దేవుడు ఏమంటుండంటే, పాత నిబంధనలో దేవుడు ఏంటంటే ఒక ధర్మశాస్త్రం, ఒక నియమం వచ్చినప్పుడు దాంతోపాటు శిక్ష కూడా వచ్చేది. అర్థమవుతుందా? ఒక నియమం ఉందంటే దేవుడు చేయొద్దన్నాడు, జాన్ నువ్వు ఇది చేయకు, ఈ తప్పు చేయకు, ఈ తప్పు చేసిన దేవుడు ఎప్పుడైతే ఒక మాట ఈ తప్పు చేయొద్దని చెప్పిండో ఆ తప్పు వెనకాల ఏముంటుంది అంటే శిక్ష ఉంటుంది. దాన్నే ధర్మశాస్త్రం అంటాం. నియమము వెనక అంటే ఒక ఆజ్ఞ వెనకాల శిక్ష ఉంది అనుకో, దాన్ని ఏమంటాం? ధర్మశాస్త్రం అంటాం. మళ్ళీనండి ఇది సత్యం స్వతంత్రులుగా చేస్తుందంట. స్వతంత్రులు కావాలన్నా ఇంకా బందీలు అయ్యి ఉండాలన్నా, భయపడాలన్నా భయపడకుండా ఉండాలన్నా, ఈ సంవత్సరం భయపడకుండా ఉండాలంటే ఈ వాక్యం వినాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏంటంటే దానికి నియమం ఉంటుంది, దాని వెనకాల శిక్ష కూడా ఉంటుంది. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే ఒక ఆజ్ఞ ఉంటుంది, ఆజ్ఞ శిక్ష కూడా ఉంటుంది. ఆజ్ఞ వెనకాల ఏముంటుంది? కానీ కృపలో తెలుసా, కృపల యేసుప్రభు ఏం చేస్తుండంటే నీకు ఆజ్ఞ మాత్రమే ఇస్తున్నాడు కానీ శిక్ష ఇస్తలేడు. అదే చెప్తుండే, ఏమని చెప్తుండంటే, ఒకసారి నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వు పాపం చేస్తే నీకు శిక్ష ఉంటుందని, కానీ యేసుప్రభు చెప్తుండు నీకు శిక్ష అనేది లేదంట. ఇక హల్లెలూయా. మీకేం లేదు ఇప్పుడు? ఆజ్ఞ ఉంది. ఇప్పుడు ఆజ్ఞ ఉందా లేదా? పాపం చేయకని చెప్తుండే లేదా? కొందరు అంటారు, ఏమంటారు అంటే యేసుప్రభు నమ్ముకుంటే ఎన్ని పాపాలన్నా చేయొచ్చు అన్నట్టు మాట్లాడతారు. కాదు, యేసుప్రభు క్లియర్ చెప్తుండు ఇక పాపం చేయొద్దంటుండే లేదా? ఇప్పుడు కూడా తుమ్మొద్దనే చెప్తుండు. తుమ్మడం తప్పు కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. యేసుప్రభు ఇప్పుడు కూడా ఏమంటుండు? కానీ తుమ్మితే చెప్పండి, తుమ్మితే శిక్ష లేదు. ఎందుకంటే మనుషులందరికీ ఆ శిక్ష వల్ల వచ్చే భయంతోనే ఎక్కువ మనుషులు ఆగమయ్యారు తెలుసా. మనము చాలామంది, కరోనా మంచి ఎగ్జాంపుల్. అది కరోనా టైంలో, కరోనా రాగానే కరోనా వల్ల చచ్చిపోలేదు చాలామంది. స్టడీస్ చెప్తారు భయం వల్ల చచ్చిపోయారు. తర్వాత వ్యాక్సిన్ వేసుకుర్రు, వ్యాక్సిన్ వేసుకున్నాక వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని చెప్తే నిజంగా వ్యాక్సిన్ వల్ల చచ్చిపోలేదు. ఆ విషయం తెలిసి అరే వ్యాక్సిన్ వేస్తుంటే హార్ట్ అటాక్ వస్తున్నాయి అని తెలిసి భయపడి హార్ట్ అటాక్ వచ్చింది. నిజంగానే వ్యాక్సిన్ వల్ల చచ్చిపోలేదు అని భయంతో చచ్చిపోయారు మనుషులు. దేవుడి భయం నుంచే దూరం చేద్దాం అనుకోండి మిమ్మల్ని. భయం వల్ల మనుషులందరూ ఆగమవుతూ ఉంటారంట. మనమందరం తొందరగా శ్రమలోకి వెళ్ళడానికి, తొందరగా పాపం వాడడానికి భయాలు కారణం ఉంటుంది. మన శరీరం కృషించిపోవడానికి కూడా, అనారోగ్యంతో ఉండడానికి భయమే కారణం అంట. సార్ ఏమైందంటే ఒక స్టోరీ నిజంగా జరిగింది సామాన్య చర్చిలో, ఇది కొందరికి తెలిసే ఉండొచ్చు. ఒకసారి ఏమైందంటే ఒక సిస్టర్ ఏమైందంటే ఆ ముక్కామనే ఉందంటే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద బల్లి ఉండేదంట. ఏముండే? పెద్ద బల్లి ఉండేదంట. అట్లయితే ఆమె ఏం చేస్తుందో, ఆ బల్లులు అంటే భయం అందరికీ, నాకు కూడా భయమే బల్లి అంటే. దాన్ని ఏం ముద్దు పెట్టుకోను నేను. వాళ్ళ ఇంట్లో పెద్ద బల్లి ఉండేదంట. అది అట్లయితే ఆ బల్లి ఏమైందంటే ఈమె ఏదో పని చేస్తుంటే వచ్చి ఈమె మీద పడ్డదంట. ఏం పడ్డది? బల్లి ఆమె భుజం మీద పడ్డదంట. ఆమె చూసుకుందంట బల్లిని. అంతే, ఆమె ఎట్లా అయిపోయిందంటే ఆ బల్లి పడి అది ఆనే ఉంటుందా? వెళ్ళిపోతుంది. కానీ ఆమె అయితే ఆ బల్లి వెళ్ళిపోయినాక కూడా బల్లి 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 ఇట్లనే అనుకుంటుందంట. కలవేస్తుంది, మమ్మీ బల్లి ఉంది, బల్లి బల్లి బల్లి. ఆ బల్లి ఆమె బలి అయిపోతుంది. బల్లి 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 బల్లి. ఎందుకంటే ఏమొచ్చింది ఆమెకి బల్లి ఉందా? ఏముంది? ఎగ్జాక్ట్లీ ఏముంది ఆమెకి? చెప్పండి, ఏముంది ఆమెకి? ఏముంది? భయం ఉంది. అట్లయితే ఆమె భయపడతా ఉంటే డాక్టర్స్ దగ్గర చూపెడతారు. డాక్టర్స్ అరే ఈమె భయపడుతుంది, ఆ భయం వల్ల ఏం తింటలేదంట, బక్కగా అయిపోయిందంట, ఆగమైపోయిందంట. అట్లయితే ఏమైందో అనుకుంటే ఆమెను ఏం చేశారంటే
యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఎక్కడ ఉంటాడు యేసుప్రభు? సంఘంలో ఉంటాడు. ఆ భయపడే స్త్రీని ఎట్లయితే తీసుకొచ్చారో సామాన్య దగ్గర తీసుకొచ్చారంట. సామాన్య చూసినంట, ఏమైందమ్మా అంటే వాళ్ళు చెప్పారంట, ఇగో ఇట్లా ఒక రోజు ఇట్లా అయింది, అప్పటి నుంచి ఇట్లా బల్లి అనుకుంటుందని. అయితే అవునా, ఓకే. చూసిందంట, ఆమెను చూసి ఆమెతో చెప్పిందంట, అందరూ ఏమంటారు ఆమె దగ్గరకు వచ్చి, అక్కడ బల్లి లేదమ్మా, భయపడకమ్మా అంటారు కదా. సామాన్య ఏమన్నాడంట తెలుసా? బల్లి ఉంది. ఏమన్నాడు అన్న? బల్లి ఉంది. ఓ సిస్టర్ జరగకు, అమ్మా అంత పెద్ద బల్లి ఏంది అది? ఆమె ఎట్లయితే పెద్ద బల్లి ఉంది అట్లా. అవును నిజంగా బల్లి, నాకు కూడా భయం అవుతుంది. సామాన్య తర్వాత ఏమైందో నెక్స్ట్ వీక్ చూసుకుందాం. ఇది ఒక్కటి చెప్పేసి వెళ్ళండి బ్రదర్. హల్లెలూయా వాక్యం తర్వాత చూసుకో. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఇప్పుడు ఆ బల్లి బతుకుందని వచ్చింది, నాకు కూడా తెలియదు. అయితే ఆ బల్లి సామాన్యుడంట, బల్లి అక్కడనే ఉందని చెప్పేవారికి అవును బల్లి ఇక్కడనే ఉంది అంటుందంట ఆమె. అట్లయితే అన్నీ ఏం చేసిందంట, మన బాప్తిజం ట్యాంక్ అప్పుడు ఒక దగ్గర ఉంటుండే, ఇప్పుడున్న ట్యాంక్ కాదు, అక్కడ ఒక బల్లులు తిరుగుతూ ఉంటాయి. అలాగే సామాన్య ఆడికి తీసుకెళ్ళినంట ఆమెని. తీసుకెళ్ళి, ఇప్పుడు చూడు నేను బల్లిని తీసేస్తా అని చెప్పన్నాడంట. అని నేను 1 2 3 అనగానే నువ్వు కళ్ళు మూసుకో, ఫాస్ట్గా నేను తీసేస్తా అన్నాడంట. అనగానే 1 2 3 అనగానే కళ్ళు మూసుకుందంట. అన్న ఆమె మీద చేయి పెట్టినట్టు పెట్టి ఇట్లా ఇసిరేసినట్టు చేసినట్టు చేసి, ఆ బల్లి ఆల్రెడీ ఒక బల్లి ఉంటుంది కాడ చూపెట్టి, అగో బల్లి అన్నాడంట. అనగానే ఆ బల్లిని చూసిందంట, ఇంకో బల్లిని. బల్లి వెళ్ళిపోయింది అన్నాడంట. ఆ బల్లిని చూసేవారికి మాకు భయం పోయి వెళ్ళి ఆకలి అవుతుందని చెప్పి అన్నం తిన్నది. మళ్ళీ మంచిగా అయింది, మంచిగా చదువుకుంది. ఆమె అట్లా గాడానికి కారణమైంది బల్లా భయమా? మనం ఆగం కావడానికి కూడా భయమే కారణం. యేసుప్రభు ఎందుకు వచ్చినంటే నీకు ఆ భయం నుంచి విడుదల ఇవ్వడానికి. హల్లెలూయా. నువ్వు యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏమైతే తెలుసా? నీకు ధర్మశాస్త్రం ఇప్పుడుంది కానీ శిక్ష లేదు. పాత నిబంధనలో మనుషులందరూ ఏడిచేది, అయ్యో నాకు విడుదల ఇచ్చేటోళ్ళు లేరా. పౌలు కూడా బాధపడేది. ఒకసారి రోమీలకు రాసిన, అయిపోయింది భయపడకండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చూద్దాం. దీని తర్వాత ఇంకొక వచనమే, ఫాస్ట్ చెప్పేస్తాను. మా అమ్మ వచ్చి వెయిట్ చేస్తుంది, మళ్ళీ నేను భయపడాలి. రోమీలకు రాసిన 7వ అధ్యాయంలో ఉంటుంది, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్నెవ్వడు విడిపించును. పౌలు అంటుండే ఏమంటుండే, ధర్మశాస్త్రం ఆ పదాజ్ఞలు వచ్చినప్పుడు నేను తుమ్మిన ప్రాబ్లమే, దగ్గిన ప్రాబ్లమే, ఏం చేసిన ప్రాబ్లమే. అయ్యో ఏమంటుండు పౌలు? అయ్యో. ఇప్పుడు కూడా లోకంలో ఉన్న వాళ్ళు అదే అంటారు, అయ్యో అంటారు. వాళ్ళు ఏది చేసినా కానీ వాళ్ళకి ఏదో ఒకటి కొడుతూనే ఉంటుంది. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నేను ఇది చేసిన కాబట్టి నాకు ఇది జరిగింది, ఇది చేసిన కాబట్టి ఇది జరిగింది, ఇది చేసిన కాబట్టి ఇది జరిగింది, నాకు ఏదో ఒకటి అయితేనే ఉంది, ఎందుకంటే నేను పాపం చేసిన, అందుకోసమే నాకు ఇట్లా అవుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళకి శ్రమ వచ్చిన ప్రతిసారి మనలో కూడా ఈ ఆత్మనే ఉంటుంది మనకి. మనం శ్రమ రాగానే నేను ఏదో పాపం చేసిన, నేను దేవునికి దూరం వెళ్ళినా, అందుకోసం నా జీవితంలో ఇట్లా జరుగుతుంది. తొందరగా మనం తీసేసుకుంటాం అది. ఈ ఆత్మ తొందరగా వచ్చేస్తుందంట. పౌలు కూడా అంటుండు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నా వల్ల అయితే లేదే, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. నా వల్ల అయితే లేదు, ఇది పాపం చేయకుండా ఉండడం నా వల్ల అయితే లేదు, నాకు ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞతో పాటు శిక్ష కూడా ఉంది నా మీద అని చెప్పి పౌలు అంటున్నప్పుడు తర్వాతనే ఉంటుంది మన ప్రభు. తర్వాతనే ఎవరు నన్ను విడిపిస్తాడు అనగానే హీరో ఎంటర్ అయ్యిండు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. మనకు భయాలు ఉన్నాయి, అరే నేను చేయలేకపోతున్నాను, నా వల్ల అయితే లేదు అని పౌలు కూడా అంటా ఉండు. అప్పుడు ఎవరు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిందంట. అందుకోసం అంటుండు, ఆయన వల్ల నేను ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నా. ఎందుకంటే నాకు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది కానీ శిక్ష లేదు. శిక్ష. హల్లెలూయా. ఎవరన్నా వచ్చి నువ్వు పాపం చేసినవా, నీకు ఇది అవుతుంది, నువ్వు పాపం చేసినవా ఇది అవుతుంది, అట్లా అవుతుంది అని చెప్పిర్రా, వాళ్ళకి చెప్పండి, వచనం చూపెట్టండి, నాకు శిక్ష లేదు. పాపం చేయకుండా ఉండాలనే నియమం ఉంది కానీ శిక్ష ఎవరు తీసుకుర్రు? యేసుక్రీస్తు ప్రభు తీసుకోండి. పౌలు అదే అంటుండు, నన్ను ఎవ్వరు బాగుపరుస్తారు, నాకు ఎవ్వరు విడుదల ఇస్తారు అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు రాగానే పౌలు అన్నాడు, హే హల్లెలూయా. ఏమన్నాడు? మీరు ఒకటే హల్లెలూయా అంటారు, నేను హే అని కూడా అన్నా. కొందరు హల్లెలూయా అని కూడా అంటలేరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంతోషమా కాదా? భయం ఉందా ఇప్పుడు మీకు? భయం లేకుండా హల్లెలూయా అంటారు. హల్లెలూయా. ఎవరి వల్ల ఇదంతా జరిగింది? యేసు ప్రభు లేని వాళ్ళందరూ ఇంకా భయపడుతూనే ఉన్నారు. వాళ్ళ మీద శిక్ష ఉంది, ఇంకా వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు శ్రమలు అనుభవించాలి. మనకు శిక్ష లేదు. తర్వాత 8వ అధ్యాయంలో ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది ఒకసారి చూద్దాం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఉండు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు ఉంది. ఏమని రాసిందాడా? ఏమని రాసింది? ఇప్పుడు యేసు ప్రభులు ఉన్న వాళ్ళకి ఏ శిక్ష? నియమం ఉంది, పాపం చేయొద్దని యేసు ప్రభు చెప్పిండా లేదా ఆమెకి? కానీ శిక్ష ఉందని చెప్పిండా?
నేను కూడా నిన్ను శిక్షించను. హల్లెలూయా. నీకు శిక్ష లేదు, పాపం చేయకు. పాపం చేస్తే శిక్ష ఉంటుందా? మనం దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆత్మతో వస్తామంట, భయపడుకుంటూ వస్తామంట. ఇక్కడున్న మనకి ఏ శిక్షా విధి లేదు. మనకి ఏ ఆత్మ ఉంది? ఇప్పుడు దత్తపుత్ర ఆత్మ ఉంది. మనం భయపడని అవసరం లేదు. దేవుని దగ్గరికి ఇప్పుడు మనం వచ్చేటప్పుడు భయపడుకుంటూ రానవసరం లేదు. కానీ ఒక తండ్రి దగ్గరకు వచ్చినట్టు 8వ అధ్యాయం లాస్ట్, మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఏలే అనగా మరలా భయపడటకు, అంటే ఈ స్పిరిట్ మనకు లేదు కాదు, ఒకప్పుడు ఉండే. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాక లేదు. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందుతారు. ఆత్మ కలిగిన వారై మనము ఇప్పుడు దేవుని దగ్గరికి పాపం చేసి వచ్చినా కానీ ఏమంటామంటే అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అప్పుడు పాపం చేస్తే భయపడేది, ఇప్పుడు పాపం చేసినా మనం ఏమంటున్నామంటే అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. హల్లెలూయా. నువ్వు పాపం చేసినా దేవుని దగ్గరికి రావాలను, ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఎందుకంటే నీకు శిక్ష ఉందా? వారు చేయకపోతే సార్ కొడతాడు. ఎప్పటి నుంచి? మనం కొడుకులమా పని వాళ్ళమా? హల్లెలూయా. మనం సంతానం. ఇప్పుడు ఒక పెద్ద రిచ్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకో, ఆ ధనవంతుడు వాళ్ళ కొడుకు కారు నేర్పిస్తూ ఉంటాడు అనుకోండి. కారు నేర్పిస్తూ ఉండు. కారు నేర్పించేటప్పుడు బ్రేక్ అయిపోయి క్లచ్ నొక్కిండు అనుకో, అప్పుడు అరే ఏం చేసినవరా అని చెప్పి చెంప మీదకి వెళ్ళి ఒకసారి కొట్టి ఆ మొత్తం కార్ అంతా రిపేర్ చేసి అసలు ఎంత పని చేసినావు అది అని చెప్పి కొడతాడు, తిడతాడు మామూలుగా. కానీ మంచిగా బుజ్జగించి చెప్తాడు. కారు వచ్చే వరకు ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. అంటే అరే ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా అని చెప్తాడు. అదే ఒక పనోడు తప్పు చేస్తే ఏం చేస్తాడు? తీసేస్తాడు. పనోనికి భయం ఉంటుంది, అరే నా యజమాని దగ్గర నేను తప్పు చేసినంటే నన్ను ఎలగొడతాడని. కుమారునికి ఏమని ఉంటుంది? నేను తప్పు చేసినా కానీ నన్ను క్షమించి దగ్గరికి తీసుకుంటాడని. ఆ తప్పు చేయకుండా ఉండడానికి నేర్పిస్తాడు. సైకిల్ చిన్నప్పుడు కూడా మనకు నేర్పించేటప్పుడు ఫస్ట్ ఎక్కగానే ఎవరైనా సైకిల్ ఎక్కి రయ్యమని ఉరుకుతారా? కింద పడుతూ ఉంటాం. అరే నువ్వు కింద ఎందుకు పడ్డవరా అని కొడితే, పాత నిబంధనలు అదే ఉండే. మనకు సైకిల్ రాదు కానీ దేవుడు సైకిల్ తొక్కమనేది, మనం కింద పడేది, కొట్టేది దేవుడు. కొత్త నిబంధనలో దేవుడే దగ్గరుండి నడిపిస్తుండు, నిన్ను పాపం చేయకుండా నడిపిస్తుండు. హల్లెలూయా. నడుపు మంచిగా నడుపు. నేను వెనకాల పట్టుకునే ఉన్నా, నువ్వు భయపడకు. నువ్వు పాపం చేసినా నీకు శిక్ష లేదు, నేను వెనకాలనే ఉన్నా, నడుపు అన్నప్పుడు. అప్పుడు సైకిల్ వస్తుందా రాదా? వానంతలో వాడిని సైకిల్ నేర్చుకోమంటే కింద పడతాడు. సైకిలే ముట్టుకోడాడు. యేసు ప్రభుకి ఇప్పుడు మీరు కుమారులు అంట. ఎవరు మీరు ఇప్పుడు? హల్లెలూయా. మీకు భయపడే ఆత్మ ఉందా? దత్తపుత్ర ఆత్మ ఉందా? దాస్యపు ఆత్మ ఉందా? మీరు కుమారుల పని వాళ్ళ? ఎవరి రక్తం ద్వారా కుమారులు అయ్యారు మీరు? ఎవరి రక్తం ద్వారా కుమారులు అయ్యారు? లాస్ట్ ఒక స్టోరీ చెప్పాలనా? ఓపిక ఉందా? ఒక అతనికి 2 కుమారులు ఉన్నారంట. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, ఒక చిన్న అయినా ఒక పెద్ద అయినా. అట్లయితే ఒకసారి ఏమైందంటే ఆ తండ్రికి ఏంటంటే ఒక బాతు కూడా ఉండేదంట, ఒక డక్. ఏముండే ఆ తండ్రికి? 2 కుమారులు ఇంకా. అట్లయితే ఆ డక్ని చూసినప్పుడు ఈ కుమారులను మంచి చూసుకున్నారంట. ఇదంతా ఎంతో ప్రేమ అంట, డక్ అంటే కూడా, ఈ బాత్ అంటే కూడా ఎంతో ప్రేమ అంట. ఎవరికి? ఈ ధనవంతునికి, తండ్రికి. ఎవరికి ప్రేమ ఎక్కువ? ఎంతో ప్రేమగా చూసుకునేదంట. దానికి ఏం కావాలంటే పిల్లలకు కూడా చెప్పేదంట. ఎప్పుడైనా బయటికి వెళ్ళేసి వస్తే అరే పెద్దోనికి చెప్పేదంట, అరే నువ్వు తమ్ముని చూసుకుంటున్నావా, అట్లా నీ బాతుని కూడా చూసుకో, ఈ డక్కుకి ఏమైనా కావాలంటే చూసుకో, ఆ డక్కుని జాగ్రత్తగా పెంచు, అది ఇది అని చెప్పి ఆ డక్కుని మంచి చూసుకునేటట్టు మంచిగా పెంచుకుంటున్నాడంట. అది పెద్దగా అయిందంట. ఆ డక్కు ఎంతో ప్రేమగా ఉండేదంట. వాళ్ళ ఇంట్లోనే మంచిగా ఒక కుమారునిలాగానే తిరిగేదంట అది కూడా. అట్లయితే ఈ కొడుకులకు అర్థమైంది తండ్రికి ఆ డక్ అంటే ఎంతో ప్రేమ అని. అట్లయితే ఒక రోజు ఏమైందంటే ఆ తండ్రి ఏం చేసినట్టే నేను బయటికి బజార్కి వెళ్ళేసి వస్తా అని చెప్పిండంట. ఆ డక్కుని ఆ 2 కొడుకులకు అప్పేపి వెళ్ళిపోయినంట. వెళ్ళిపోయినాక ఏమైందంటే ఆ పెద్ద కొడుకు ఆడుతూ ఉంటారు కదా, మనకి గిల్లోరి తెలుసు కదా, ఇట్లా తిప్పి రాళ్ళు తిప్పి కొడతారు పడిసేలా. అది దావీదు గొలియాతుని కొట్టిండు కదా. అలా అయితే ఆ పెద్దోడు ఏం చేసిండంటే బాతుని కొట్టిండంట. అంటే కావాల్సుకొని కొట్టలేదు, పిల్లలు ఆడుకుంటారు కదా, ఆ పిల్లలు ఆడుతూ ఉంటే చెయ్యి మిస్టేక్ అయ్యి ఏమైందంటే బాతుకు వెళ్ళి కడుపులో తాకిందంట. అది అక్కడనే చచ్చిపోయిందంట. అలా అయితే ఈ కొడుకులకు తెలిసి ఏంటంటే తండ్రికి ఎంతో ప్రేమని. ఇప్పుడు వచ్చేస్తే ఏం చేస్తాడు? కొడతాడు. అలా అయితే తండ్రి వెళ్ళేటప్పుడు కూడా చెప్పిండంటే, ఏమని చెప్పిండంటే, మీరు ఒకవేళ దీన్ని సరిగా చూసుకోవాలంటే మిమ్మల్ని వచ్చినాక మీ తోలు తీస్తారా అని చెప్పిండంట. ఏమని చెప్పిండు? తోలు తీస్తారా అని చెప్పిండు. అరే అయిపోయింది, తోలు తీస్తా అనే వరకు నిజంగా తోలు ఎవ్వరు తీయం, కానీ భయం. అది ఆ డక్కు చచ్చిపోయే వారికి అయిపోయింది, నా తోలు తీసేస్తాడు, ఇక నా పని అయిపోయింది. పెద్ద కొడుకు ఏమనుకుంటున్నాడు? డాడీ ఎంతో ప్రేమగా పెంచుకున్నా, డక్కుని నేను చంపేసిన, నన్ను జీవితంలో క్షమించే డాడీగా నా పని అయిపోయింది అని చెప్పి మస్తు ఏడుస్తూ ఉంటే అప్పుడు చిన్న కొడుకు వచ్చిందంట. వచ్చి అన్నా నేనున్నా కదా అన్నా, నీకు ఎందుకు ఏడుస్తున్నావు?
డాడీ అడిగితే మన ఇద్దరమే కదా ఉన్నది, డాడీ అడిగితే మనం చంపినామని చెప్పొద్దు, అది వెళ్ళిపోయిందని చెప్పాలి. ఏమని చెప్పాలి? అట్లయితే నిజంగా డాడీ వచ్చిందంట, రాగానే పిల్లల్ని ఇద్దరిని ఫస్ట్ అడిగిందంట, అరే డక్ ఏదిరా అని అడిగిందంట. అప్పుడు పెద్ద కొడుకు భయపడతా ఉండంట, ఎందుకంటే దాస్యపాత్మ ఉంది, వచ్చేసింది దాస్యపాత్మ, భయపడతా ఉండడు, శిక్ష వస్తుంది భయపడతా ఉండు. అప్పుడు చిన్న కొడుకు వాడే మొగడు వచ్చి, డాడీ డాడీ మేము ఆడుతూ ఉంటే తుఫాన్ వచ్చింది, మేము భయపడి లోపలికి దాచుకున్నాం, మమ్మల్ని నీడకి తీసుకుపోతుందో అని, కానీ ఆ డక్కుని తీసుకుపోయింది అది అని చెప్పన్నారు. ఏం తీసుకుపోయింది అది? తుఫాను డక్కుని తీసుకుపోయింది. మాకు భయమే, మేము ఇంట్లోకి వచ్చినాం, ఒకవేళ డక్కుని కాపాడడానికి వెళ్తే మేము కూడా ఆ తుఫాన్లో కొట్టుకుపోతుండే, మేము బతికినాం డాడీ, డక్కు పాపం పోయింది అని చెప్పిండంట. కానీ డాడీ రాకముందు ఏం చేసిండంటే తవ్విడ్రంట, వీళ్ళు ఆడనే గార్డెన్స్లో తవ్వి డక్కుని పాత పెట్టిరంట. తర్వాత ఏమైంది తెలుసా, ఆ కొడుకు ఆ చిన్న తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళేసి వచ్చి, ఇగో పిల్లలారా 2 చాక్లెట్లు, పెద్ద కొడుకు చిన్న కొడుకు, నీకొక చాక్లెట్. అప్పుడు ఈ చిన్న కొడుకు ఏం చేసిండంట, చాక్లెట్ తినేసిండంట ఫస్ట్. పెద్ద కొడుకు తింటా ఉంటే, అన్న నీ చాక్లెట్ ఇవ్వవా నాకు? అరే నీకు డాడీ ఇచ్చిండు కదరా, నాదెందుకు అడుగుతున్నావు అంటే, చిన్న కొడుకు అన్నాడు, సరే ఇయ్యకు, ఆ డక్ ఏమైందో నేను చెప్తా. ఏమంటుండు, నువ్వు ఇయ్యకు, తినేసేయి, నీ కడుపులో పడని ఆ డక్కు కడుపుకి ఏమైందో నేను చెప్తా అని చెప్పానగానే పెద్ద కొడుకు ఏం చేస్తాడు, అప్పుడు సరేలే చాక్లెటే కదా పోతే పోని, నా తోలు ఇంపార్టెంట్ నాకు అని చెప్పి ఏం చేసిండు, చాక్లెట్ ఇచ్చేసిండట. తర్వాత ఇంకో గిఫ్ట్ తీసుకొచ్చిందంట, ఆడుకునే బొమ్మలు తీసుకొచ్చిందంట. చిన్న కొడుకు తీసుకుంటే ఆడుకొని ఇరగొచ్చిందంట. పెద్ద కొడుకు, అన్నా నీ బొమ్మ ఇయ్యవా? ఇయ్యనరా నేను, నీ తిరిగిందిగా నాదెందుగా, సరే ఇయ్యకు, నేను బాత్ బొమ్మ గురించి చెప్తా అనగానే ఇప్పుడు ఏమైంది, మళ్ళీ భయం, సరే తీసుకో పోతే ఓ నీ బొమ్మ. తర్వాత బట్టలు తీసుకొచ్చిందంట, అన్న అయ్యవా? ఎంత బాధ ఉంటుందిగా. ఎప్పుడు ఇక డాడీ తీసుకొచ్చినప్పుడల్లా ఇక ఆ చిన్న కొడుకు దగ్గరకు రాగానే తీసుకోరా, ఇక తీసుకో అన్నీ తీసుకో, ఇక అయిపోయింది నా బతికి ఇంత ఇక అని చెప్పి ఇక ఇట్లనే ఇక ఎంత బాధ ఉంటుంది కదా. ఏది తిననియకపోతున్నాయి అంటే చిన్న కొడుకు, చిన్నోళ్ళు అట్లనే ఉంటారు ఇంట్లో. నేను మంచోడిని, హుషారుంటారు, ఫస్ట్ చెప్పిన హుషారుంటారు అంట, వీడు అట్లనే హుషారుండంట చిన్నోడు. అట్లయితే ఈ డాడీ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడుతుందంట ఈ పెద్ద కొడుకుకి. ఎప్పుడు అంటే ఏడు తెలుస్తుందో ఏమవుతుందో అని, ఎందుకు భయం ఆల్రెడీ ఉంది కాబట్టి. డాడీతో కరెక్ట్ ఉండగలుగుతాడా? ఉండలేడు. మనం కొన్నిసార్లు భయం ఉన్నప్పుడు మనం తెలియకుండా మన తప్పులు మనం చెప్పేసుకుంటాం తెలుసా, భయపడుకుంటానే. నేను కాలేజ్ టైంలో కూడా నేను ఎప్పుడైనా అప్పుడు సినిమాలకు వెళ్ళేది, అప్పుడు నేను ఏదైనా సినిమాకి వెళ్ళేసి వచ్చిన అనుకో, మా మమ్మీ కోపంగా ఉన్నదనుకో, మా మమ్మీ ఎందుకో కోపంగా ఉంటుంది, నేను డోర్ కరెక్ట్ అయ్యే ఎందుకో గేట్ సరిగా ఎందుకో కోపంగా ఉంటుంది. అన్నీ వాళ్ళు చెప్తారు, మమ్మీ ఈరోజు నీ మీద మస్తు కోపంగా ఉండరా అని. అనగా నేను ఏం ఫిక్స్ అవుతానంటే, సినిమాకి వెళ్ళినందుకు మమ్మీకి తెలిసిపోయిందేమో, ఎక్కడో చూసిందని చెప్పి మమ్మీ దగ్గరికి రాగానే, మమ్మీ సారీ మమ్మీ, ఇంకోసారి నేను ఎప్పుడు సినిమాకి వెళ్ళాను మమ్మీ అనగానే, మమ్మీ కోపంగా ఉన్నది డోర్ వేయనందుకు, నేను పెద్ద సినిమానే చెప్పేసిన, అయిపోయింది ఆ పని అయిపోయింది. ఇక భయంతో ఇంకా పెద్ద తప్పులు చేస్తాం మనం. ఆ పెద్ద కొడు కూడా ఆగమై కూడా సరిగా తినక ఆగమాగం అవుతా ఉంటే ఒక రోజు ఏమనుకుంటా అంటే, సరే మా డాడీ నన్ను చంపేయని, ఏమన్నా కానీ ఈ తమ్ముని టార్చర్ నేను భరించలేను, నాకు నిద్ర ఉంటలేదు ఏముంటలేదు అని చెప్పి ఏం చేసిండంటే డాడీ దగ్గరికి పోయిందంట. డాడీ నువ్వు శిక్ష విధిస్తావా? విధించు, నేను భరిస్తా. చంపుతావా? చంపు, నాకు తోలు మంచిగా ఉంది చూడు, తీస్తావా? తీ. అయిపోయింది, వీడు పెట్టే శిక్ష కంటే నీ శిక్ష తక్కువనే, వీడు ఎక్కువ శిక్ష పెడుతున్నాను అని చెప్దామని చెప్పి డాడీ దగ్గరికి పోయిందంట. ఏడుచుకుంటానే భయపడుకుంటూనే పోయిందంట. పోయి మోకాళ్ళ మీద ఉండి డాడీ చీర మీద కూర్చున్నట్ట, మోకాళ్ళ మీద కూర్చున్నట్ట. కూర్చొని డాడీ అని ఏడుస్తూ ఉంటే చెప్పడానికి కూడా భయపడుతున్నట్ట. అప్పుడు డాడీ దగ్గర తీసుకున్నట్ట, ఆ కొడుకుని దగ్గర తీసుకొని, ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, డాడీ నీకు ఇష్టమైన ఆ బాత్ ఉండే కదా అంటే, ఉండే, ఏమైందిరా అంటే, చనిపోయిందంట. అవునరా చనిపోయింది, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, ఎప్పుడు చచ్చిపోయింది కదా అంటే, కాదు డాడీ నీకు ఒకటి చెప్పాలంటే, చెప్పురా అని అంటే, అప్పుడు మెల్లగా దాన్ని చంపింది నేనే డాడీ అని చెప్పిండంట. అని చెప్పగానే ఇప్పుడు కొడుకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండు, కొట్టాలి, తోలు తీయాలి. కానీ డాడీ ఏం చేసినట్టు ఇంకా దగ్గరికి తీసుకున్నంట. సరేరా పోతే పోనీ, బాతే కదా పోతే పోనీ, నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాడంట. షాక్ అయిందంట, అరే డాడీ నా తోలు తీయాలి కానీ తీస్తలేడేంది, నన్ను ఇంకా దగ్గర తీసుకుంటుండేంది, నన్ను ఇంకా ప్రేమిస్తుండేంది. అప్పుడు అర్థమైందంట ఆ తండ్రి ప్రేమ ఆ కొడుకుకి, అప్పుడు అర్థమైందంట. అప్పుడు మొత్తం చెప్పిండంట, డాడీ నేను ఇట్లా భయపడ్డా, ఈ చిన్న కుమారుడు నన్ను ఇట్లా, నా తమ్ముడు ఇట్లా చేసిండు, నన్ను ఇట్లా టార్చర్ చేసిండు, నేను భయపడ్డా ఇన్ని రోజులు. అరే నువ్వు ఎందుకు భయపడ్డావు, నువ్వు నా కుమారునివి, నేను తప్పు చేయొద్దని చెప్తా, కానీ నువ్వు తప్పు చేస్తే నేను శిక్షించాను నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధన అదే. మనం తెలియకుండా తప్పులు చేస్తాం, తప్పులు చేసిన దేవుడు శిక్షించడానికి రెడీగా ఉండడు.
మనల్ని పాపం నుంచి విడుదల చేయడానికి రెడీ ఉంటాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా రావాలంటే అబ్బా తండ్రి దేవుని నాన్న అని పిలుచుకుంటూ రావాలంట. ఎట్లా పిలుచుకుంటూ రావాలి? అబ్బా తండ్రి అని పిలుచుకుంటూ రావాలంట. ఇప్పుడు మీరు భయపడే ఆత్మ ఉందా? మీకు భయపడే ఆత్మ ఉందా? మీరు పనోళ్ళ కుమారులా? ఇంకెప్పుడన్నా భయపడతారా దేవుని దగ్గరికి రావడానికి? పాపం చేసినప్పుడు భయపడతారా? భయపడకండి. ఈ సంవత్సరం మీకు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మనకి ఈ ఆత్మ లేదు భయపడడానికి. అప్పులోళ్ళు ఇంటికి వచ్చినా, లేకపోతే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, మనకి ఏదైనా బాడీలో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తున్నాయా, ఏదో అవుతుందని భయపడకండి. మనం మస్తు తెలివిగా ఉంటాం కొన్నిసార్లు. అయితే మనకు కొంచెం కడుపు నొప్పి వచ్చినా కానీ అది ఏదో పెద్దది అనుకుంటాం భయపడకండి. ఇప్పటి నుంచి నీకు ఆ భయానికి నీకు మధ్యలో యేసుప్రభు ఉన్నాడు. హల్లెలూయా. నీకు విడుదల చేయడానికి యేసుప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ భయం ఉండదు, అక్కడ శిక్ష ఉండదు. ఇప్పుడు మీ మీద శిక్ష ఉందా లేదా? పౌలు చెప్పిండు అది ఏమన్నాడు? యేసుక్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం లేదంట, ఏ శిక్ష విధియు నేను చెప్పినా దేవుడు చెప్పిండు. అది సంతోషమా కాదా? ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఎందుకు? యేసుప్రభు వల్ల. హల్లెలూయా. ఆ పాట కూడా ఇప్పుడు దాకా వాడినాం. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా, నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా, నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. హల్లెలూయా. మనం చేసిన పాపానికి శిక్ష నరకం. మనకు నరకం ఉందా? ఇప్పుడు దత్తపుత్ర ఆత్మ పొందుకున్నాం, మనకు పరలోకం ఉంది. ఇప్పుడు ఆయన మన కోసం రానై ఉన్నాడు. మనమందరం మన పెళ్ళికి వెళ్తున్నాం. స్టార్టింగ్ చెప్పిన పెళ్ళి ఉందని అందరు రావాలన్నా వద్దా? మీకు బొట్టు పెట్టి మరీ చెప్తున్నా. ఈరోజు నన్ను విలువలే అంటారు కదా, బొట్టు పెట్టి చెప్తున్నా. మీకు శిక్ష ఉందా? నరకం ఉందా? దాని అడ్రస్ కూడా మనకు తెలియదు. మన అడ్రస్ ఎక్కడుంది? మీరు పాపం చేసిన ఎక్కడికి వెళ్తారు? ఎందుకు? ఎవరున్నారు మీతోని? ఆయననే పాపం చేయకుండా మిమ్మల్ని కాపాడతాడు. సైకిల్ దొక్కేటప్పుడు కింద పడతారు, కానీ ఏదో ఒకరోజు సైకిల్ దొక్కుతారు ఖచ్చితంగా. మీరు పాపం చేస్తున్నా కానీ యేసుప్రభువులు ఉన్నారు అనుకో, పాపం చేయకుండా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. ఏ శిక్షకి భయపడకండి. మనకు నరకం లేదు, నిత్య స్వర్గము, నిత్య మోక్షం మనందరికీ ఉంది. యేసుక్రీస్తుకే కోటి కోటి వందనాలు. యేసుక్రీస్తు ప్రభుకి ఏంది? కోటి కోటి. హల్లెలూయా. ఈ చిన్న వాక్యం దేవుడు దించును గాక. ఆమేన్.